రెండో రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం పంప్ హౌస్ చేరుకున్నారు ఆయన. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండవ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఆ విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్ హౌస్కు సీఎం చేరుకున్నారు. పంప్ హౌస్ పనులను మంత్రి ఉత్తమ్తో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ వివరాలను కూడా అధికారులను అడిగి సీఎం రేవంత్ తెలుసుకుంటూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్ పనులను కూడా ఆయన పరిశీలించబోతూ ఉన్నారు. ప్రజెంట్ ఎల్లూరు పంప్ హౌస్కు సీఎం చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ పంప్ హౌస్లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలను అధికారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. రెండవ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్ హౌస్ను సీఎం చేరుకున్నారు. అక్కడ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. రెండో రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్ హౌస్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. పంప్ హౌస్ పనులను మంత్రి ఉత్తమ్తో కలిసి ఆయన పరిశీలించారు. కాసేపట్లోనే ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్ పనులను పరిశీలించబోతున్నారు. మధ్యాహ్నం కుమ్మెరలో పనులను పరిశీలించనున్నారు. పనుల పురోగతిపైన అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం జడ్చర్లలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఆయన రిజర్వాయర్కి సంబంధించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతికి సంబంధించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పలు సూచనలు కూడా ఆయన చేస్తూ ఉన్నారు. మంత్రి ఉత్తమ్తో కలిసి ఆయన రెండో రోజు పాలమూరు జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నారు. ఎల్లూరు పంప్ హౌస్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. పంప్ హౌస్లో నిర్మాణ పనులు, అదేవిధంగా పనుల జాబితాకు సంబంధించి అధికారుల నుంచి ఆయన వివరాలు సేకరిస్తూ వారందరికీ కూడా తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మెయిన్గా ఈ పర్యటనలో భాగంగా ఆయన పంప్ హౌస్ల నిర్మాణం కావచ్చు, లేదా వీటికి సంబంధించి అంటే వాటర్కి సంబంధించిన వాటిని కూడా ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి చోట కూడా రిజర్వాయర్స్కి సంబంధించి ఆయన పనుల పరిశీలన చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. అంటే పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత త్వరగా వీటిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా అధికారుల నుంచి పలు వివరాలు సీఎం రేవంత్ రెడ్డి సేకరిస్తూ ఉన్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్ హౌస్కు సీఎం చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మంత్రి ఉత్తమ్ కూడా ఆయన వెంటే ఉన్నారు. రిజర్వాయర్ పనుల పురోగతి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అక్కడ అంటే పనులలో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధికారులు రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఏదుల రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించబోతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే పంప్ హౌస్ లోపల ఆయన కలియ తిరుగుతూ ఉన్నారు. అధికారులందరూ కూడా ఆయనతో పాటు ఉండి ఆ లోపల పనులకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కూడా ఆయన వెంటే ఉన్నారు. వీటికి సంబంధించిన సమాచారం సేకరణ చేసి అక్కడ అధికారులకు కూడా ఆయన పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన ఏరియల్ వ్యూ ద్వారా కూడా రిజర్వాయర్ని పరిశీలించే అవకాశం ఉంది. అయితే దీని తర్వాత ఆయన కుమ్మెర్లో కూడా పనులను పరిశీలించబోతున్నారు. అది ఆఫ్టర్నూన్ తర్వాత ఉంటుంది ఆ స్కెడ్యూల్. అక్కడ కూడా పనుల పురోగతి పైన అధికారులతో సీఎం వారితో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సాయంత్రం ఆయన జడ్చర్ల చేరుకుంటారు. ఆ జడ్చర్లలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతూ ఉన్నారు. ఓవరాల్గా అయితే రెండో రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే పాలమూరు ఆయన నియోజకవర్గమైన పాలమూరులో ఆయన రెండవ రోజు కూడా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి శంకుస్థాపనలు, అదేవిధంగా రిజర్వాయర్స్కి సంబంధించి పనుల పురోగతి పైన ముఖ్యంగా సమీక్షా సమావేశాలు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. పర్యటన
ఇంకా కూడా కంటిన్యూ అవుతోంది. ఈరోజు ఈవినింగ్ జడ్చర్లలో బహిరంగ సభ ఉంటుంది. ఇప్పుడు రిజర్వాయర్ లోపల పనులను కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అధికారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి సేకరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏరియల్ వ్యూ ద్వారా కూడా ప్రాజెక్ట్ టాప్ నుంచి కూడా ఆయన రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయనే వివరాలు కూడా ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూడబోతూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు అంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోగానే అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. లోపల పంప్ హౌస్ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటివరకు సాధించిన పురోగతి, ఇందులో ఉన్నటువంటి హడిల్స్, ఇంకా ఎంత కావాలి అంటే ఎలా చేయాలి అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా వారికి తగు సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెండవ రోజు ఆయన పాలమూరు జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఏరియల్ వ్యూ ద్వారా రిజర్వాయర్ని కూడా పరిశీలించబోతూ ఉన్నారు. ప్రస్తుతము జడ్చర్ల మధ్యాహ్నం చేరుకొని అక్కడ జడ్చర్లలో కూడా ఈ రిజర్వాయర్లు, పంప్ హౌస్లు వీటి అన్నిటికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి అప్డేట్స్ చేయాలి, ఎలాగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఫాస్ట్ ఎలాగ చేయాలి, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ అంతా కూడా రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ముఖ్యంగా జూన్ 1 నుంచి కూడా ఆయన జిల్లాల పర్యటనను ప్రారంభించారు. రెండవ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం చూసినట్లయితే రిజర్వాయర్లు, పంప్ హౌస్ల సందర్శన అనేది మెయిన్ మోటోగా కూడా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులు కావచ్చు, ఆ ప్లేసెస్కి ఆయన వెళ్తున్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు వీటి దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రజలను ఉద్దేశించి కూడా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ వారికి కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఒకవైపు. సో మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి జూన్లో జిల్లాల పర్యటనను స్టార్ట్ చేయడం, అందులో భాగంగానే అన్ని జిల్లాలకు వెళ్ళటం, ఇప్పుడు సొంత పాలమూరు జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు రెండో రోజు కూడా అదే జిల్లాలో ఆయన పర్యటించడం, ప్రజెంట్ అక్కడ ఎలమా పంప్ హౌస్కి ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ అధికారులు కూడా ఈ పంప్ హౌస్కి సంబంధించిన పురోగతి వివరాలన్నీ కూడా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పంప్ హౌస్ సందర్శనలో ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే అంటే అధికారులతో మాట్లాడిన అనంతరం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్ పనులను కూడా ఆయన పరిశీలించబోతూ ఉన్నారు. సో అంటే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగండి ఈ దిశగా అంటే వెళుతున్నటువంటి టైంలో దీన్ని ఇంకాస్త ముందుకు లీడ్ తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతోనే ఆగిపోయి అంటే పనులు ఇంకాస్త స్లో డౌన్ అయినటువంటి పంప్ హౌస్లు, రిజర్వాయర్లు వాటికి సంబంధించి ఇంకా ఫాస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యంగా పంప్ హౌస్లో రిజర్వాయర్ల సందర్శన అనేది మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే పాలమూరులో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. పాలమూరులో ఈరోజు 2nd డే రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏరియల్ వ్యూ ఉంటుంది. జడ్చర్ల కూడా చేరుకోబోతున్నారు. ఈవినింగ్ ఆయన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు.